హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన రత్న కాంపిటేటివ్ ఛానల్. ఫ్రెండ్స్, దయచేసి వీడియోని పూర్తి స్థాయిగా మీరు చూడడానికి ప్రతి ఒక్కరు కూడా మీరు ప్రయత్నం చేయండి. మొదటిగా నేను ఈరోజు ఉదయం నుంచి కూడా కొంచెం బిజీగా ఉన్నాను, అందుకనే ఏ విధమైనటువంటి అప్డేట్ అయితే కనుక ఇవ్వలేకపోయాను. దయచేసి మిత్రులారా ప్రతి ఒక్కరు కూడా మీరు అర్థం చేసుకోండి. సో నాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా అది ఖచ్చితంగా నేను ఏదైనా వర్క్లో ఉన్న పరిస్థితిలో ఉన్నా అది 1 నిమిషము 2 నిమిషాలైనా కానీ వీడియోని చేసి మీకు అందించడానికి చాలా ప్రయత్నాలు అయితే కనుక చేస్తున్నా. ఓకే, వెల్. సో దయచేసి మిత్రులారా ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా మీరు అర్థం చేసుకోవాల్సిన మొదటి విషయం ఏంటంటే, ఇటు టెట్కి డిఎస్సి అభ్యర్థులు, సో టీసీఎస్ వారు వాళ్ళ ఖాళీల వివరాలనైతే కనుక చాలా స్పష్టంగా, సో ఇటు ప్రభుత్వాలకు, కేంద్రాలకు మరియు కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా వాళ్ళు ఖాళీలు అయితే కనుక గతంలోనే చెప్పారు. మీరు నాకు చాలామంది సార్ ఏప్రిల్లో ఖాళీలు ఉన్నాయి కాబట్టి ఏప్రిల్లో నోటిఫికేషన్ ఇచ్చేస్తారు అని కొంతమంది మళ్ళీ నాకు మెసేజ్ చేస్తున్నారు. మరి మీకు సబ్జెక్ట్ అనేది అవగాహన ఉందా లేదా అన్నది నాకు తెలియదు. కానీ టీసీఎస్ వారు సెట్ ఎగ్జామ్స్ అనేవి మనకు ఉన్నాయి. ఈ సెట్ ఎగ్జామ్స్ అనేది జూన్ 20 నుంచి జూన్ 26 వరకు కూడా టీసీఎస్ వారికి అయితే కనుక ఏ విధమైనటువంటి ఖాళీలు అయితే కనుక లేవు. కానీ మధ్యలో కొంత ఖాళీలు ఉన్నాయి, కానీ అవి కేవలం ఏప్రిల్ మొదటి వారంలోనూ, సో 1 వారం రోజులు మాత్రమే ఖాళీలు ఉన్నాయి. అదేనండి, అంటే ఈ మధ్యలో నోటిఫికేషన్ ఇచ్చేసి మీకు ఎగ్జామ్స్ పెట్టేసే అవకాశం అయితే కనుక, ఇది నేను టెట్ గురించి చెప్తున్నా, డిఎస్సి గురించి చెప్పట్లేదు. అదేనా? సో టెట్ గురించి చెప్తున్నా. టెట్ మీకు ఒక అప్లికేషన్ జరగాలి అంటే మినిమం ప్రాసెస్ 1 మంత్కి పైగా అప్లికేషన్ ప్రాసెస్ ఉంటుంది. సో ఈ ప్రాసెస్లో ఈ మార్చి నెలలో అంతా మీకు జరిగిన ఏప్రిల్ మొదటి 2 వారాల్లో మీకు ఏం జరుగుతాయి, అప్లికేషన్ ప్రాసెస్ జరుగుతుంది. అక్కడ నుంచి ఏప్రిల్ నుంచి కూడా 45 రోజులు ఉంటారు. అంటే మే నెల, జూన్ నెల వరకు కూడా మీకు సో ఏ విధమైనటువంటి ఎగ్జామ్స్ పెట్టే అవకాశం లేదు. మరి ఎప్పుడు పెట్టొచ్చు అంటే టీసీఎస్ వాళ్ళనే మీరు అడగండి, తప్పేమి లేదు కదా. టీసీఎస్ వారిని మీరు అడగండి. సో ప్రభుత్వం అడగొచ్చుగా, తప్పేం కాదుగా. అంటే మనకి జూలై మొదటి వారం 2వ వారంలో అయితే కనుక టీసీఎస్ వారికి అనుకూలమైనటువంటి స్లాట్స్ అనేవి ఉన్నాయి. ఇది మొదటి రీజన్. ఇక ఈ ఉన్నటువంటి ప్రస్తుతం జీవో నంబర్ 51 అండి. జీవో నంబర్ 51లో మనకి ఏమనుంది, గతంలో మీరు చూడండి, గతంలో సార్ 2024లోనే కేవలం 2 టెట్లు పెట్టారు, 2023లో పెట్టలా, 2022లో పెట్టారు. నేను దాన్ని తప్పుపట్టను, కాదని కూడా చెప్పను. అదేనా, మీరు గతంలో 2024లో పెట్టినప్పుడు జీవో నంబర్ 51ని ప్రభుత్వాలు అమలు చేసాయి. 2025 ఎందుకు అమలు చెయ్యవు? సో 2025లో అమలు చెయ్యాలి అంటే ఖచ్చితంగా ఇక్కడ అర్థం చేసుకోవాలి, 2024 ఫిబ్రవరి, మీకు డేట్లు కూడా చెప్తా, ఫిబ్రవరి 16వ తారీఖు. సో ఫిబ్రవరి 16న మీకు ఇస్తే ఏప్రిల్లో ఎగ్జామ్స్ జరిగాయి, జూలైలో రిజల్ట్ వచ్చింది. నారా లోకేష్ గారు జూలైలో విడుదల చేస్తే అక్కడ దాదాపుగా 54% మాత్రమే, 58 అనుకోండి, బహుశా 58% మాత్రమే క్వాలిఫై అయ్యారు. సో ఆ తర్వాత మనకి చాలా తక్కువ కనుక 2024 మరల ప్రభుత్వం మాట ఇచ్చింది. సో గత ప్రభుత్వం ఇచ్చిన 6100 ఉద్యోగాలు అనబడుతున్నటువంటి డిఎస్సి నోటిఫికేషన్ రద్దు చేసింది. డిఎస్సి నోటిఫికేషన్కి అప్పటికే ఫీజులు కట్టేశారు ఎగ్జామ్స్ రాయడానికని. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇంతవరకు దాని గురించి యాదరాలే. అవునా కదా? మీరు రియాలిటీ ఆలోచించండి.
మరి ప్రస్తుతం ఈ టెట్కి సంబంధించి ప్రభుత్వము వచ్చిన తర్వాత ఏమన్నారు, మేము మరొక టెట్ ఇస్తున్నాం అభ్యర్థుల కోరిక మేరకన. ఇప్పుడు కూడా అభ్యర్థులు సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా డిఎస్సి లేట్ అవుతున్నప్పుడు మీకు టెట్ ఇవ్వటానికి ఏంటి అని అడుగుతున్నారు. సో ఇక్కడ టెట్ గురించి అయితే ప్రభుత్వము ఆలోచన చేస్తుంది, దాంట్లో డౌట్ లేదు. ఒకవేళ ప్రభుత్వము మేము టెట్ గురించి ఆలోచన చేయట్లేదని చెప్పారా? డిఎస్సి అనేది మార్చి నెలలో అని చెప్పింది 2025కి ఏడాదిలోపు పూర్తి చేస్తాం, ఈ ఏడాదిలో పూర్తి చేస్తాం అన్నారు. మరి యాజ్ ఇట్ ఈస్గా నేను ఇదే విషయాన్ని మీకు చెప్తున్నా. మిత్రులారా గుర్తుపెట్టుకోండి, ఎంతకంటే మీకు ఎవరు చెప్పేది ఏమీ లేదు. నేను టీసీఎస్ స్లాట్స్ గురించి చెప్పా, టెట్ గురించి చెప్పా, డిఎస్సి గురించి అయితే ఇది నారా లోకేష్ గారు చాలా స్పష్టంగా చెప్పారు. కాబట్టి రకరకాల వ్యక్తులు చెప్పేటువంటి అన్ని విషయాలను కూడా మీరు నమ్మి ప్రలోభాలకు లొంగి మీరు ఇబ్బంది పడకండి. అదేందా? అలాగే నేను మీకు క్రింద స్క్రోలింగ్ అవుతుంది చూడండి, మన యొక్క వాట్సాప్ నంబర్. దయచేసి సిన్సియర్ అభ్యర్థులు అయితేనే, ఆల్రెడీ నేను చాలామంది మెసేజ్ పెడితే వాళ్ళందరికీ కూడా నేను రెస్పాండ్ అయ్యానండి. ప్రతి ఒక్కరికి రెస్పాండ్ అయ్యే అన్ని విషయాలను కూడా క్షుణ్ణంగా కూలంకుషంగా నేను మీకు వివరణాత్మకంగా కూడా ప్రతి విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పాను. అదేవిధంగా మీరు జస్ట్ ప్రాక్టీస్ మెటీరియల్ తీసుకుని గ్రూప్లో యాడ్ అవ్వడమే. నీకు నిజంగా డిఎస్సి అభ్యర్థివి అయితే, డిఎస్సి నీ లక్ష్యం అయితే, ఓకేనండి, దయచేసి గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కరు. సో కొంతమంది రెస్పాండ్ కాలేదనుకో, నేనే ఒకే ఒక్క విషయం చెప్తా, నువ్వు డిఎస్సి అభ్యర్థి అనుకుని నేను డీటెయిల్స్ పెట్టా సారీ అని చెప్తా. రెండో డైలాగ్ రాదు నా దగ్గర. అది